ప్రజాభవన్లో అఖిలపక్ష ఎంపీల సమావేశం కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఎంఐఎం ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. కేంద్రం దగ్గర అపరిష్కృత అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్కు బీజేపీ, బీఆర్ఎస్ దూరంగా ఉన్నాయి. ముందస్తు స్కెడ్యూల్ కారణంగా బీజేపీ నుంచి సమావేశానికి హాజరు కాలేకపోతున్నామని డిప్యూటీ సీఎం భట్టీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఈ సందర్భంగా మరికొన్ని అంశాలను లేఖలో ప్రస్తావించారు కిషన్ రెడ్డి. ప్రజాభవన్లో అఖిలపక్ష ఎంపీల భేటీకి తమను ఆహ్వానించినందుకు భట్టీకి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అయితే బీజేపీ ఎంపీలకు సమాచారం ఆలస్యంగా అందిందని, ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంపీలంతా వారి వారి నియోజకవర్గాలలో ముందస్తు కార్యక్రమాల్లో ఉన్నారని లేఖలో తెలిపారు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఇటువంటి సమావేశాలు నిర్వహించాలని భావిస్తే ముందుగానే సమాచారం ఇవ్వాలని కిషన్ రెడ్డి కోరారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇకపై కూడా చిత్తశుద్ది, అంకిత భావంతో తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తూనే ఉంటామని డిప్యూటీ సీఎం భట్టీకి రాసిన లేఖలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అటు ప్రజాభవన్లో జరుగుతున్న అఖిలపక్ష ఎంపీల భేటీకి బీఆర్ఎస్ కూడా దూరంగా ఉంది. ఎంపీల సమావేశానికి హాజరుపై ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. రైట్గా ప్రజాభవన్లో కొనసాగుతున్న అఖిలపక్ష ఎంపీల భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, కొద్దిసేపటి క్రితమే ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం అధ్యక్షతన ఎంపీల సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులతో పాటుగా ఎంఐఎం హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడైనటువంటి ఆశిష్ శ్రీనివాస్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఒకవైపు ఇటు బీజేపీకి ఆహ్వానం అందినా కూడా ఈ రోజు జరిగేటువంటి మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు రాలేకపోయామని చెప్పి కిషన్ రెడ్డి కూడా డిప్యూటీ సీఎం కి లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో మీరు భవిష్యత్తులో ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి ముందు ఇన్ఫార్మ్ చేస్తే సమావేశానికి హాజరు కావాలా వద్దనేది జాతీయ నాయకత్వంతో చర్చించిన తర్వాత పాల్గొంటామని చెప్పేసి కూడా వారు లేఖలో పేర్కొనడం జరిగింది. ఇక మరొక వైపు బీఆర్ఎస్ కి సంబంధించి ఈ సమావేశానికి మాకు ఆహ్వానం అందలేదు, కానీ ఇక రాజ్యసభలోనే మేము డైరెక్ట్ గా పోరాటం చేస్తాం. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ, విభజన హామీల అమలు విషయంలో రాష్ట్రం, కేంద్రం రెండింటిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి చేస్తూనే మా వంతుగా మేము రాజ్యసభలో పోరాటం చేస్తామని చెప్పేసి కూడా రాజ్యసభ ఫ్లోర్ లీడర్ అయినటువంటి సురేష్ రెడ్డి కూడా జరిగినటువంటి కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి ప్రెస్ నోటు విడుదల చేయడం జరిగింది. ఇక బడ్జెట్ తో పాటుగా ఇటు పార్లమెంటు, రాజ్యసభలో మా వాణి ఖచ్చితంగా వినిపిస్తామని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా 3 ప్రధాన అంశాలపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్రానికి ఇప్పటి వరకు 14 నెలలుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఎంత మేరకు ఇచ్చారు, మనం రాష్ట్రానికి పన్నుల రూపేణా ఏ మేరకు పన్నులు చెల్లించామనేది నెలల వారీగా ఇప్పటి వరకు జరిగినటువంటి 14 నెలలకు సంబంధించిన డాటా, ఒక్కొక్క నెలలో ఎంత కట్టామనేది ఆ సభ్యులకు డిప్యూటీ సీఎం వివరిస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ఇక భవిష్యత్తులో ఈ విభజన హామీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంగా పార్లమెంట్ లో కానీ లేకపోతే రాజ్యసభలో ఏ విధంగా ఎట్లా మాట్లాడాలి, రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు ఏ మేరకు రావాలి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాల విషయంలో కానీ, ప్రాజెక్టుల విషయంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో ఎట్లా ముందుకు పోవాలనేటువంటి అంశాలపై కూడా డిప్యూటీ సీఎం సభ్యులకు వివరిస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ఇక ఈ సమావేశానికి ఇటు రాజ్యసభ సభ్యులు ఇద్దరు కూడా అభిషేక్ సింఘ్వి, మనతో పాటు రేణుకా చౌదరి సమావేశానికి రాలేదు. దీపిక. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ. మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. సమాజంలో మహిళలు సమానత్వం అందుకున్న రోజునే మన రోజు అవుతుందని తెలంగాణ మహిళా శిశు సంక్షేమ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ది ఓబెస్టెట్రిక్స్ గైనకాలజికల్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్, ధీర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వాగ్దాన్ రన్ను మంత్రి సీతక్క జెండా ఊపి ప్రారంభించారు. మహిళలు ఆయా రంగాల్లో ఎంత కష్టపడ్డా గుర్తింపు రావడం లేదన్నారు.
ప్రతి మహిళ చురుకుగా ముందుకు వెళ్లి వెనుకకు చూడకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని కోరారు. తల్లి చెల్లిని ఏ విధంగా గౌరవిస్తున్నారో ప్రతి ఒక్క మహిళను అలాగే చూడాలని, అప్పుడే భద్రత ఉంటుందన్నారు మంత్రి సీతక్క. So, Dina, violence against women. In the mic to Grace, DJ from RJ from Big FM 92. కార్యక్రమాలు మనం నిర్వహించుకోవడం మనకు చారిత్రక అవసరము. బికాస్ ఆఫ్ లేడీస్ అనగానే మరి 2వ తరగతి శ్రేణులుగా సెకండరీ సిటిజన్స్ గా చూసేటువంటి సమాజం, పితృస్వామ్య సమాజం, మేల్ డామినేషన్ లో ఆడవాళ్ళు ఎంత యాక్టివ్ గా ఉన్నా, ఎంత హార్డ్ వర్క్ చేసినా ఇంకా మనకు రావాల్సినంత గుర్తింపు కానీ ఆ ఈక్వల్ ఆపర్చునిటీస్ కానీ రానటువంటి పరిస్థితి. ఉమెన్ ఎవరైనా ముందుకు వచ్చి యాక్టివ్ గా ఉంటే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము, వ్యక్తిత్వ హననం జరగడము, ఇలాంటివన్నీ వెళ్ళి ముందుకు బాగా పనిచేయాలన్నటువంటి దాన్ని కూడా ఈ మేల్ డామినేషన్ అనేది తగ్గిస్తూ ఉంటది. సో ఇలాంటి సందర్భంలో ప్రతి మహిళ యాక్టివ్ గా ముందుకు వెళ్ళాలి, కానీ ఎప్పుడు కూడా వెనుక సైడ్ రాకూడదు. ఖచ్చితంగా మీరందరూ ఈ సమాజంలో శాంతకుమారి గారు అన్నట్టుగా వైలెన్స్ ఉండని రోజు మన రోజు, సమానత్వం అందుకున్న రోజు మన రోజు, మనందరి రోజుగా ఉంటది. ఇంట్లో కుటుంబంలో తల్లిని చెల్లిని ఎట్లయితే మనం ఒక భద్రంగా మగవాళ్ళు చూస్తారో, రోడ్డు మీదకి వచ్చినటువంటి ప్రతి మహిళ అంతే భద్రతతోటి, అంతే భద్రంగా, అంతే సంతోషంగా ఇంటికి వెళ్లే రోజు రావాలని ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మనం అందరం కోరుకుందాం. పెట్రోల్ బంకుల్లో మహిళలు ఉద్యోగం చేయగలరా అనే అనుమానాలని పటాపంచలు చేస్తూ బ్రహ్మాండంగా చేయగలరు అని నిరూపించారు నారాయణపేట జిల్లా మహిళలు. తెలంగాణ రాష్ట్రంలోని తొలి మహిళా పెట్రోల్ బంకు ఇక్కడ అద్భుతంగా నడుస్తుంది. 2 కలెక్టర్ల చొరవ కృషితో నారాయణపేట సింగారం చౌరస్తాలో తొలిసారిగా జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు మహిళల స్వయం కృషితో నడుపుతూ అందరికీ ఆదర్శంగా నడుపుతున్నారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ నారాయణపేటలో మహిళలకు పెట్రోల్ బంకు ఇచ్చినందుకు సీఎం గారికి ధన్యవాదాలు. సీఎం గారు ఇచ్చిన పెట్రోల్ బంకును తానే వచ్చి ఓపెన్ చేసి వెళ్ళారు. రాష్ట్రంలో ఎక్కడ లేని మహిళలకు పెట్రోల్ బంకు ఇచ్చినందుకు సీఎం గారికి ధన్యవాదాలు. నారాయణపేట జిల్లాలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి మహిళా పెట్రోల్ బంకు చరిత్ర సమస్తం ఆసక్తిదాయకం, స్ఫూర్తిదాయకం. ఈ పెట్రోల్ బంక్ ని ఏర్పాటు చేయించాలని ఆలోచన గత జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు వచ్చింది. ఆమె మహిళా సమాఖ్య సభ్యులకు స్ఫూర్తినిచ్చారు. డిఆర్డీఏ కార్యాలయానికి ఆనుకుని ఉన్న 6 గుంటల ప్రభుత్వ భూమిని డిఆర్డీఏ రిజిస్ట్రేషన్ చేయించి బీపీసీఎల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే కలెక్టర్ బదిలీపై వెళ్లడంతో అయ్యో అనుకున్నారు. పెట్రోల్ బంక్ కల సాధ్యం కాదు అనుకున్నారు. అయితే ప్రస్తుత కలెక్టర్ సిక్తా పట్నాయక్ వారి ఆశయాలను చేజారిపోయనీయకుండా చేశారు. ఫైళ్లను వేగంగా ముందుకు తీసుకువెళ్లారు. రాష్ట్రంలోని తొలి మహిళా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడంలో విజయాన్ని సాధించారు. గత నెల 21వ తేదీన సీఎం రేవంత్ ఈ పెట్రోల్ బంక్ ని ప్రారంభించారు. అదృష్టకర విషయమే. మాకు పెట్రోల్ బంక్ ఏ విధంగా వచ్చింది మహిళల కంటే, మేము 28 తారీఖు ఈసీ మీటింగ్ నిర్వహించుకుంటాము. ప్రతి నెల ఈసీ మీటింగ్ నిర్వహించుకున్నప్పుడు గతంలో ఉన్న కలెక్టర్ సార్ గారు మా ఈసీ మీటింగ్కి వచ్చి
ఏమేమి ఉన్నాయమ్మా మనకు యూనిట్లు, ఏమేమన్నా ఆదాయాలు ఉన్నాయా మన జిల్లా సమైక్యకు, ఇంకా ఎంఎస్కి అని అడిగారు. ఎంఎస్లకు అయితే ఉన్నాయి సార్, ఈ విధంగా చేస్తున్నాం మేము ఎంఎస్లకు అంటే, అదేవిధంగా జిల్లా సమైక్య కూడా పెట్టుకోవాలమ్మా అంటే ఏం లేవు సార్ ప్రస్తుతం ఇప్పుడు అని మేము చెప్పాము. సార్ వెంటనే అది విని మేము పెట్రోల్ బంకు శాంక్షన్ చేపిస్తానమ్మా, మీరు మహిళలు నడపగలరా అని అడిగారు మాతోన. సార్ ఖచ్చితంగా నడుపుతాం మేము మహిళలమని చెప్పినాము సార్. అదేవిధంగా మాకు మేము చెప్పిన ఎంబడే మాకు 6 గుంటల ల్యాండ్ మా డిఆర్డిఓ దాని మీద రిజిస్ట్రేషన్ చేయించారు. 6 గుంటలు రిజిస్ట్రేషన్ చేసిన ఎంబడే భారత్ పెట్రోలియం కంపెనీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో మమ్మల్ని ఇచ్చే ఒప్పందం చేసుకొని 1,10,00,000 భారత్ పెట్రోలియం వాడింది. జిల్లా సమైక్య నుంచి 7 లక్షలు కూడా మేము పెట్టుకోవడం జరిగింది. సంవత్సరంన్నరలోపు మేము పెట్రోల్ బంక్ని పెట్రోల్ బంక్ని ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్య విషయం ఏంటంటే మా పెట్రోల్ బంకుకు తన సొంత జిల్లా అయిన సీఎం గారు వచ్చి మా పెట్రోల్ బంక్ను ఓపెన్ చేయడం అంటే చాలా ముఖ్యమైన విషయం. ఇది మా మహిళలకు చాలా మంచి విషయం తెలిపారు. పెట్రోల్ డీజిళ్లతో 35,000 లీటర్ల నిల్వ సామర్థ్యం ఉండే ఈ బంకు 24 గంటలు పనిచేస్తుంది. బంకు నిర్వహణ ద్వారా వచ్చే కమిషన్ జిల్లా సమైక్యకు చేరుతుంది. దీనికి అదనంగా ప్రతి నెల 10,000 బీపీసీఎల్ మహిళా సమైక్యకు అందిస్తుంది. బంకు నిర్వహణ ద్వారా 10 మంది మహిళా సభ్యులకు ఉపాధి లభిస్తుంది. పెట్రోల్ బంకుని విజయపదంలో నడిపించడంలో ఆ ఓపిక, ఉత్సాహం, శక్తి సామర్థ్యాలు స్త్రీలకు ఇంధనంగా మారాయి. నారాయణపేట జేఎస్ఎంఎస్ అధ్యక్షురాలుగా 3 ఏళ్ల నుంచి పనిచేస్తున్న చంద్రకళ మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జేఎస్ఎంఎస్ వరి కొనుగోలు కేంద్రాల ద్వారా స్త్రీనిధి కింద వచ్చే ఆదాయంతో నెట్టుకొచ్చే వాళ్ళకి పెట్రోల్ బంక్ రూపంలో అదనపు ఆదాయం రావడంతో మరింత మంది మహిళల ఉపాధి అవకాశాలకు వీలైంది. ఈ బంక్ నుంచి చాలా మంది ఉపాధి పొందుతున్నారని చంద్రకళ ఆనందంగా చెబుతున్నారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. నారాయణపేట్ జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ నుంచి మేము మహిళా శక్తి మీద బాగా ఫోకస్ చేస్తున్నాము. ఒక 1.5 years నుంచి ఉమెన్ ఎంపవర్మెంట్ ఇస్ ద స్లోగన్ ఆఫ్ ఎవ్రీ యాక్టివిటీ. రీసెంట్లీ 21 February రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా తెలంగాణ స్టేట్లో ఫస్ట్ ఎక్స్క్లూసివ్ ఉమెన్ రన్ పెట్రోల్ బంక్ ఇక్కడ ఇనాగరేట్ చేయడం జరిగింది. అది చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. వాళ్ళు చాలా మంచి బిజినెస్ చేస్తున్నారు. అది వారు చాలా ప్రెస్టీజ్ ప్రాజెక్ట్. అట్ ద సేమ్ టైం మహిళా శక్తి క్యాంటీన్స్ కూడా కొడంగల్ కాన్స్టిట్యున్సీ, నారాయణపేట్ కాన్స్టిట్యున్సీ అండ్ మక్తల్ కాన్స్టిట్యున్సీలో కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ ఇన్ ది ఎంటైర్ స్టేట్ క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరిగింది. వీరు కూడా చాలా మంచిగా ట్రైనింగ్ తీసుకుంటూ హైజీన్ ప్రాక్టీసెస్, ఫుడ్ ప్రిపరేషన్ ప్రాక్టీసెస్ అవన్నీ దాని మీద ట్రైనింగ్ తీసుకున్నారు. ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా కూడా బిజినెస్ రన్ అవుతున్నాయి. ఇవి అన్ని పెద్ద పెద్ద యూనిట్స్తో పాటు ప్రొసెసింగ్ యూనిట్స్ కావచ్చు, టైలరింగ్ యూనిట్స్ కావచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెస్ ప్లాన్స్ కోసం కూడా లోన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ కొత్త మెంబర్స్ కూడా ఎస్హెచ్జి మెంబర్షిప్ తీసుకున్నారు. సో డెఫినెట్లీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి మేము మహిళా శక్తి మీద బాగా ఫోకస్ చేస్తున్నాము. అండ్ ఇంకా కూడా కమింగ్ ఇయర్స్లో కూడా ఇంకా ప్రోత్సాహిస్తామని హామీ ఇస్తాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక రోజుకి పరిమితం కాకూడదని, ప్రతిరోజు మహిళా దినోత్సవం రావాలని కోరుకుంటున్నామని విశాఖలో విద్యార్థులు అంటున్నారు. ప్రతి మహిళ ఎంతో శక్తివంతమైనది కాబట్టి మహిళను శక్తి స్వరూపిణిగా పూజిస్తున్నామన్నారు. ప్రస్తుతం కొన్ని మాధ్యమాల ప్రభావంతో స్త్రీని చూసే దృష్టి మారడం బాధాకరమని కూడా అంటున్నారు. ప్రేమ, స్నేహం ఏదైనా మహిళల గౌరవం పెంచేలా ఉండాలని చెబుతున్న విద్యార్థులతో మహిళా దినోత్సవం సందర్భంగా మరిన్ని విశేషాలు మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హెచ్ఎంటీవీ తరపు నుంచి అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే మహిళా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్న నేపథ్యంలో అసలు మరి విద్యార్థులను కానీ లేకపోతే ఇప్పుడున్న నవతరం మహిళలు కానీ నారీ శక్తిని చాటడంలో నిజంగానే ప్రపంచ అంచుల దాకా వెళ్ళి వస్తున్నారు. అయితే ఒకప్పుడు కేవలం ఇలాంటి ప్రొఫెషన్స్కి మాత్రమే మహిళలు సూట్ అవుతారు అనే విషయం నుంచి వీళ్ళంతా కూడా ఒక అడుగు ముందుకు వేసి ఏ ప్రొఫెషన్ అయినా ఛాలెంజింగ్గా తీసుకోవడంలో, టాస్క్స్ని కంప్లీట్ చేయడంలో మహిళలు ముందుంటారు అన్నది నిరూపిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం అదే సందర్భంలో మహిళల మీద జరుగుతున్న అగాత్యాలు కానీ దాడులు కానీ కొంత ఆవేదనకి గురి చేస్తున్న మాట కూడా వాస్తవమే. కానీ వీటిలన్నిటిని అధిగమించుకుంటూ మరి మహిళా శక్తిని చాటి చెప్తూ ముందుకు వెళ్తున్న నారీమణులు ఎంతోమంది ఉన్నారు. మరి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో నౌకా ఇన్స్టిట్యూట్ నుంచి నేను ప్రస్తుతం చాలామంది అమ్మాయిలతో ఉన్నాను. ప్రజెంట్ సొసైటీలో వాళ్ళేం కోరుకుంటున్నారు,
సొసైటీలో వాళ్ళు చూస్తున్న అంశాలేంటి, వీటికి సంబంధించి ఒకసారి వాళ్ళందరితో మాట్లాడదాం. హాయ్ అండి, ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. విష్ ద సేమ్ అండి. సో ఇప్పుడు ప్రజెంట్ మనం సొసైటీని చాలా దగ్గరగా అందరమే కూడా చూస్తున్నాం. ఒకప్పుడు ఉమెన్కి ఇప్పుడు ఉమెన్కి చాలా తేడా ఉంది. ఎందుకనంటే మనకేమీ పరిధులు కానీ హద్దులు కానీ ఏమీ లేవు, కానీ జరుగుతున్న పరిణామాలు, చూస్తున్న అంశాలు కొంత మనల్ని ఏ విధంగా సమాజం వైపు చూసేలా చేస్తున్నాయి. సో మీరు ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో ఉమెన్ నుంచి మీరు ఆశిస్తున్నది ఏంటి, అంటే వాళ్ళని చూసి గమనిస్తున్నది? మీరు చెప్పిందంతా చాలా వ్యాలిడ్ పాయింట్స్. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ నడుస్తుంది. అండ్ ఇదివరకు మీరు అన్నట్టుగా ఏంటంటే ఉమెన్స్ ఏదైనా ఒక పర్టికులర్ జాబ్కి కానీ ఒక పర్టికులర్ పోస్ట్కి కానీ ఉండిపోయేవాళ్ళు అనమాట. ఇంకా ముందుకెళ్తే కనుక ఇంటికి ఓన్లీ ఇల్లాలు వెలుగు అన్నట్టుగా ఓన్లీ ఇంట్లోనే ఉండేవాళ్ళు. బట్ మూవింగ్ ఫార్వర్డ్ జాబ్స్లోకి వచ్చాం, చిన్న చిన్న వ్యాపారాల్లోకి వచ్చారు. అంతకన్నా ఇంకా ముందు అడుగులు వేస్తూ ఇప్పుడు ముందుకెళ్తున్న నేపథ్యంలో ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీస్లో నైట్ షిఫ్ట్స్ అవ్వచ్చు. అండ్ ఏ ఫీల్డ్ అయినా 24/7 మెన్తో పాటు ఉమెన్ కూడా వర్క్ చేస్తున్నారు అనమాట. ఈ విధంగా నడుస్తున్నప్పుడు ఏంటంటే ఉమెన్కి కొంచెం సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మనకి ఆగస్ట్ 15 ఎంతవరకు ఫ్రీడమ్ వచ్చినా కూడా ఇంకా ఎప్పుడైతే ఉమెన్ వితౌట్ మెన్ సపోర్ట్ లేకుండా రోడ్డు మీద అర్ధరాత్రి వెళ్ళగలుగుతారో అప్పుడే ఉమెన్కి నిజమైన ఫ్రీడమ్ వచ్చిన రోజు అనమాట. సో ఆ రోజు కోసం ఎప్పుడు ఉమెన్ ఎదురు చూడడమే తప్ప అలాంటి ఒక రోజు వచ్చిందని నేను అనుకోవట్లే. బట్ ఏంటి అంటే ఇప్పుడు దీనికి మన పోలీస్ అవ్వచ్చు లేకపోతే గవర్నమెంట్ అవ్వచ్చు కొన్ని నియమాలు తీసుకొచ్చి, లైక్ ఇప్పుడు 108 అంబులెన్స్కి ఎలా అయితే ఉందో 100 పోలీస్కి ఎలా అయితే ఉందో అలాగే ఉమెన్స్కి కూడా ఉమెన్ సెక్యూరిటీకి ఉమెన్ ట్రావెలింగ్కి ఏదైనా ఒక కోడ్ ఇచ్చి అండ్ వాళ్ళు స్టార్టింగ్ పాయింట్ నుంచి మళ్ళీ వాళ్ళు వచ్చి వాళ్ళ రీచ్ పాయింట్కి వచ్చే వరకు వాళ్ళని ఎవరైనా అబ్జర్వ్ చేస్తే, నాట్ మొత్తం డే అంతా కాదు, నైట్ షిఫ్ట్స్ వెళ్ళే వాళ్ళకి కాకపోతే నైట్ ఏదైనా ఎమర్జెన్సీ ప్లేసెస్లో వర్క్ చేసే వాళ్ళకి అయితే మాత్రం అలాంటి రూల్ ఏమైనా తీసుకొస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఉమెన్కి ప్రొటెక్షన్ కావాలంటే డెఫినెట్గా కావాలి. ఎందుకంటే ఈ రూల్ ఒకటి పెట్టి ఇలాగే ఉండాలి అని అందరు అబ్బాయిలకి అందరికీ మనం చెప్పలేం. అలానే అందరు ఉమెన్స్ కరెక్ట్, వాళ్ళు వెళ్ళే పద్ధతి అంతా కరెక్ట్ అని నేను చెప్పను. డెఫినెట్గా మనం ఉమెన్ని ఎంత బాగా ఇలా పద్ధతిగా ఉండాలమ్మా, పద్ధతిగా నడవాలమ్మా, మీరు చిన్నప్పటి నుంచి ఇలా అనుకువగా ఉండాలమ్మా అని మన పేరెంట్స్ నేర్పించినట్టుగా ప్రతి ఒక్క అబ్బాయికి కూడా వాళ్ళ పేరెంట్స్ నేర్పించాలి. ఫస్ట్ నీకు ఒక సిస్టరో లేకపోతే మదరో నేనే ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎలా ఉంటుంది, లేదా నువ్వు ఆడవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలని ఎడ్యుకేషన్ కన్నా ముందు అలాంటి విషయాలు వాళ్ళకి చెప్తే బాగుంటుందేమో. ప్రైమరీ ఎడ్యుకేషన్లోనే అలాంటి విషయాలు చెప్తే బాగుంటుందేమో. సోషల్ మీడియాని వాడచ్చా లేదా? ఇప్పుడు ఈ సందిగ్ధాలు చాలా మందిలో ఉన్నాయి. చాలా మంది పేరెంట్స్ దాని గురించి డిస్కస్ చేస్తున్నారు, అలాగే మీరు డిస్కస్ చేసుకుంటున్నారు. చాలా బయట అంటే సొసైటీలో చర్చ నడుస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా దీని వలన ప్రజెంట్ జనరేషన్కి కొన్ని రకాలైన సమస్యలు వస్తున్నాయి అన్నది చెప్తున్నారు. కానీ అదే సోషల్ మీడియాని వాడుకొని చాలా సక్సెస్ అయిన స్టోరీస్ కూడా ఉన్నాయి. సో మనం ఏం చెప్పాలనుకుంటున్నాం? సోషల్ మీడియాని తప్పకుండా వాడాలి. ఎలా అంటే మనం ఎదిగే దాని గురించి మాత్రమే చూడాలి. అంటే మనం చెడు కలిగించే విధంగా దాన్ని అయితే చూడకూడదు. ప్రతి దాంట్లో మనం మంచి చూసుకుంటే అది మనల్ని ఎదిగే విధంగానే చూస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియా తరపునే చాలామంది ఎదిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి చూసుకుంటే మనం అది చూసి ఎదగొచ్చు. స్టడీ పరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ దాంట్లో చాలా విధంగా సోషల్ మీడియా యూజ్ చేసుకొని చాలామంది ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల సోషల్ మీడియా తప్పకుండా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇంపాక్ట్ మీకు ఏదైనా ఒక ఇష్యూ, మీకు సంబంధం లేని విషయం మీ మీద వచ్చిందనుకోండి, దాన్ని మీరు ఎలా అధిగమించే ప్రయత్నం చేస్తారు? మెయిన్లీ మనం కొన్ని లిమిట్స్ అనేవి పెట్టుకొని దాన్ని మనం ఎంత రీచ్ అవుతున్నాం ఏంటి అని చెప్పి మనమే ఫస్ట్ సెల్ఫ్గా కంట్రోల్ చేసుకొని ఆ తర్వాత అంటే వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇచ్చేలా మనం చేయకూడదు. సో ఇప్పుడు చూస్తుంటే కనుక వన్ సైడ్ ఎప్పుడు కూడా ఏదో ఒక సందర్భంలో ఒక బ్యాడ్ జరగవచ్చు, ఒక గుడ్ జరగవచ్చు. సో మీకున్న పరిధిని బట్టి మీరు ఆ వేరియేషన్ని ఎలా చూస్తారు? లవ్, ఫ్రెండ్షిప్ రెండు వేరు. ఫ్రెండ్షిప్ని గుడ్ వేగా తీసుకుంటారు కొంతమంది. బాయ్స్తో ఫ్రెండ్షిప్ చేయొద్దనడం కరెక్ట్ కాదు. అందరు బాయ్స్ గుడ్ అని కాదు, కానీ కొంతమంది గుడ్ ఉంటారు. కానీ బయట వాళ్ళు ఎలా చూస్తారంటే బాయ్స్తో తిరిగితే బ్యాడ్. కొంతమంది గర్ల్స్ కూడా ఉంటారు బ్యాడ్గా, మనల్ని బ్యాడ్గా చేసేవాళ్ళు మన పక్కనే ఉంటారు. బట్ అది కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కనుక మనకి వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత ప్రధానంగా వీళ్ళందరూ కూడా చెప్తున్నమాట ఒకటే, ఎప్పుడైనా కూడా ప్రతి ఉమెన్ కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్మెంట్ అనేది ఉంటే కనుక ఖచ్చితంగా మనం వేసే ప్రతి అడుగులోని కూడా విజయాన్ని కాంక్షిస్తూ మనం ఇంకా బెటర్ లైఫ్ని, బెటర్ ఫ్యూచర్ని కూడా డిజైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క వ్యక్తి కూడా స్వేచ్ఛని హక్కుగా తీసుకోవడం మాత్రమే కాదు, అది ఒక ప్రధానమైన ఫీలింగ్. కాబట్టి ప్రతి ఒక్కరి స్వేచ్ఛకి
కూడా భంగం కలగకుండా ప్రతి ఉమెన్ తన గౌరవాన్ని తన మర్యాదని నిలుపుకుంటూ కూడా ముందుకు అడుగు వేస్తే కనుక ఖచ్చితంగా విజయాల్ని సొంతం చేసుకునే అవకాశాలు మనకి దగ్గరగా చేరుతాయని చెప్పేసి వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. అలాగే సొసైటీలో జరుగుతున్న అంశాలన్నింటినీ కూడా వాళ్ళు తీసుకున్న అంశాలతో ఒకటే మాట వాళ్ళు చెప్తున్నమాట. ఎందుకంటే ఏదైనా మంచి చెడు అన్నది ముందు మన దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి మనం దాన్ని ఎప్పుడైనా కూడా జస్టిస్ చేసే విధంగా ఉండాలి. ముందు మన దగ్గర ఆ మంచి చెడుని మనం జస్టిస్ చేసుకొని సొసైటీలోకి వెళ్తే కనుక ఎటువంటి ఇబ్బందులు మనకి ఎదురవ్వవు అన్నది కూడా చాలా కాన్ఫిడెంట్గా వీళ్ళంతా కూడా చెప్తున్నారు. మరి ఏదైనా ఈ ఉమెన్స్ డే అందరికీ కూడా హ్యాపీ మూడ్ని మూమెంట్ని ఇవ్వాలి. అలాగే ఉమెన్స్ అందరికీ కూడా ఒక మంచి స్ఫూర్తిదాయకమైన రోజుని ప్రతిరోజు ఇవ్వాలని మనం కూడా ఆకాంక్షిద్దాం. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో హెచ్ఎంటీవీ అనురాధ, విశాఖపట్నం. మాతృత్వం మధురాలను ప్రతి ఒక్కరూ కోరుకుంటారని ఇందుకు ఐవీఎఫ్ సెంటర్లు పూర్తి స్థాయిలో తోడ్పడతాయంటున్నారు ప్రముఖ ఐవీఎఫ్ నిపుణులు డాక్టర్ సంయుక్త. ముందుగా వచ్చి భార్యాభర్తలు టెస్టులు చేసుకోవడం ద్వారా పరిస్థితిని అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సరైన పద్ధతులు పాటిస్తే మాతృత్వాన్ని సులభంగా పొందవచ్చని సూచించారు. ముందుగా అందరికీ విమెన్ అందరికీ ఆడవాళ్ళందరికీ విమెన్స్ డే శుభాకాంక్షలు. మీ జీవితంలో మీరు చాలా అచీవ్ చేసి ఉంటారు, ఎన్నో తట్టుకొని నిలబడి ఉంటారు, ఎంతో సాధించి ఉంటారు. మీ పిల్లల్ని చూసుకుంటారు, మీ పెద్దవాళ్ళని చూసుకుంటారు, మీ ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని అందరినీ చూసుకుంటారు. సో ఎంతో ధైర్యంగా నిలబడే ఆడవాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. సో నేను డాక్టర్ సంయుక్త రెడ్డి. నేను ఫర్టిలిటీ స్పెషలిస్ట్. 2004 నుంచి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ చేస్తూ ఉన్నాను, ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. అండ్ నా సెంటర్ పేరు సంయుక్త ఫర్టిలిటీ సొల్యూషన్స్. నేను 2004 నుంచి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ చేస్తున్నాను. నేను ఇది ఒక ప్యాషన్తో స్టార్ట్ చేశాను. అంటే ఇనీషియల్గా ఆ రోజుల్లో పెద్దగా ఈ ట్రీట్మెంట్స్ గురించి ఎవరికీ అవగాహన లేదు. నాకు చాలా నచ్చింది అనమాట ఈ ట్రీట్మెంట్. అంటే అప్పుడప్పుడే కొంచెం కొత్తగా స్టార్ట్ అయిన ఫీల్డ్. అంటే డెలివరీస్ ఇవే కాకుండా ఇంకా కొంచెం కొత్తగా ఆ రోజుల్లో నేసెంట్గా ఉన్న ఫీల్డ్ అనమాట. సో దానికి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చాలా నేర్చుకోవచ్చు, చాలా చేయొచ్చు అని అనిపించింది. ఎందుకంటే అప్పుడప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి. ఆ పరంగా నేను ఒక వేరే సెంటర్లో కొద్దిమంది డాక్టర్స్తో పాటు ఒక టీమ్గా చేసేవాళ్ళం అనమాట. సో ఆ రోజుల్లో ఎక్కువ సెంటర్స్ లేవు కాబట్టి మాకు చాలా ఇన్ఫర్టిలిటీ కేసెస్ ప్రాక్టికల్గా చూసేదానికి అవకాశం దొరికిందనమాట. ఆ రకంగా కొన్ని వేలు కాదు, ఐ థింక్ లక్షల మందిని చూస్తుంటాం 20 ఏళ్ల జర్నీలో. సో ఎన్నో రకాల సాడ్ స్టోరీస్, ఇంకెన్నో రకాల సక్సెస్ స్టోరీస్, ఇంకా చాలా విచిత్రమైన కేసెస్, విచిత్రమైన సినారియోస్ ఇవన్నీ చూసి ఇప్పటికీ ఈ ఇన్ఫర్టిలిటీ ఫీల్డ్ అనేది చాలా డెవలప్ అయిందనమాట 20 ఏళ్లలో. ఒకప్పటి రోజుల్లో చూసుకుంటే ఇప్పుడు చాలా సేఫ్, సెక్యూర్, చాలా అందరికీ రీచబుల్, అంటే అందరికీ అందరూ ఎఫోర్డ్ చేయగలిగిన సిచ్యుయేషన్లోనే ఉంది. ఇంకా చెప్పాలంటే ప్రపంచ దేశాల్లో పోలిస్తే ఇండియా కంపేర్ చేస్తే ఇండియాలో ఈ ట్రీట్మెంట్స్ చాలామందికి అందుబాటులోనే ఉన్నాయని చెప్పాలి. అండ్ ఎఫోర్డబుల్గా, అంటే ఖర్చు పెట్టి చేయించుకోగలిగే సిచ్యువేషన్లోనే ఉన్నారనే చెప్పాలి. సో చేయించుకోలేని వాళ్ళకి మేము ఏ రకంగా హెల్ప్ చేయాలి అని చూస్తామన్నమాట. అంటే వాళ్ళకున్న బడ్జెట్స్లో కానీ ఎన్నో రకాలు, కొన్ని సింపుల్వి, కొన్ని మేము హెల్ప్ చేస్తూ, కొంత వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఎన్నో రకాలుగా వాళ్ళకి హెల్ప్ చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఐవీఎఫ్ అనేది పూర్తిగా సురక్షితమని, అందులో ఆందోళన చెందాల్సిన అవసరమే లేదన్నారు సంయుక్త ఫెర్టిలైజ్ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ సంయుక్త. తాము చెప్పిన పద్ధతులను పాటిస్తే అనేక మంది మామూలుగానే ఫెర్టిలిటీ వచ్చే అవకాశం ఉంటుందన్నారు. కొద్ది మందికే ఐవీఎఫ్ అవసరమవుతుందన్నారు. ఎవరికి ఐవీఎఫ్ అవసరమో కేవలం టెస్టుల ద్వారా మాత్రమే తెలుస్తుందన్నారు డాక్టర్ సంయుక్త. ఒక యంగ్ కపుల్ అంటే వాళ్ళకి నిజంగా ఫ్యామిలీ ప్లాన్ చేసుకోవాలి. మేము అంటే మా సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు మేము ఎంతవరకు టైం అంటే పోస్ట్పోన్ చేయగలము ప్రెగ్నెన్సీని, అంటే మా సిచ్యువేషన్ ఏంటి అనేది మీరు అసెస్ చేసుకోవడానికి మీ డాక్టర్ని ఒకసారి కలవచ్చు. సో బేసిక్గా మీ డాక్టర్ మీ స్కాన్ చేస్తారు, మీ హార్మోన్ టెస్ట్ చేస్తారు, హస్బెండ్కి వీర్య పరీక్ష చేస్తారు. సో బేసిక్గా ఇవన్నీ చూసిన తర్వాత సిచ్యువేషన్ ఏంటి, మిగతా అంటే అండాశయాలు బాగున్నాయా,
గర్భసంచి బాగుందా, వీర్య కణాలు బాగున్నాయా, హార్మోన్స్ బాగున్నాయా. సో బేసిక్ టెస్టులు చేసిన తర్వాత ఓకే మీదంతా బాగానే ఉంది, మేబీ యూ కెన్ టేక్ దిస్ మచ్ ఆఫ్ టైం, 6 months 1 year బేస్డ్ ఆన్ ద రిజల్ట్స్ అనమాట. కొన్నిసార్లు ఏంటంటే అండాశయాలు అండాల తయారీ కెపాసిటీ బాగా తగ్గి ఉంటుంది, లేదా వీర్య కణాలు కూడా బాగా తక్కువ ఉంటాయి. మరి వాళ్ళు దానికి ఏం చేయాలి, మందులతో కరెక్ట్ చేయొచ్చా, దానికి ఏమైనా సర్జరీస్ అవసరమా. సో ఇవన్నీ అసెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇలాంటి వర్కప్ చేసి ఆ తర్వాత ప్రాపర్గా వాళ్ళకి ప్లాన్ చేయొచ్చు అనమాట. ఇవి చేసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇలా ఉంటాయి. లేదా అన్నీ బాగానే ఉన్నాయనుకోండి, డెఫినెట్లీ మేబీ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ 6 months or 1 year more time and reassess your situation after 1 year. తిరుపతిలో మహిళా దినోత్సవం రోజున మహిళా డాక్టర్లు వినూత్న నిరసనకు దిగారు. ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవడం లేదంటూ పశు వైద్య విద్యార్థులు నల్ల బట్టలు ధరించి మూతికి నల్ల మాస్కులు కట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. 34 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. తిరుపతిలో పశు వైద్య విద్యార్థుల నిరసనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జేజీ రామ్ అందిస్తారు. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయానికి సంబంధించిన విద్యార్థులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ కూడా దాదాపు 34 రోజులకు నిరవధిక సమ్మెను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇవాళ మనం చూసుకున్నట్టయితే మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతుంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మహిళలకు పెద్దపీట వేశాము, మహిళలను అన్ని రంగాల్లో కూడా రాణిస్తూ ఉన్నామనేటువంటి ప్రభుత్వ యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తప్పుపట్టేటువంటి సిచ్యువేషన్ వెటనరీ విద్యార్థినులందరూ కూడా తమ యొక్క గోడును వినిపించుకునేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. మనం చూడవచ్చు, తమకు కావలసినటువంటి స్టైఫండ్ అంటే తమ దగ్గర చేసుకున్నటువంటి ఏవేవి వర్క్ చేసుకుంటున్నారో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో తమకిస్తున్నటువంటి స్టైఫండ్ పూర్తిగా 7,000 ఇస్తున్నారు. తాము చేస్తున్నటువంటి సేవలు వేరు, తమకిస్తున్నటువంటి స్టైఫండ్ వేరు. కాబట్టి ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో రెగ్యులర్ డాక్టర్స్ లాగా వారికి ఇస్తున్నటువంటి స్టైఫండ్ అనే తమకు కూడా ఇవ్వాలనేటువంటిది వాళ్ళ ప్రధాన న్యాయంగా కూడా వారు కోరుకుంటున్నారు. 34వ రోజు వాళ్ళ యొక్క సమ్మె చేరుకుంది. ప్రతి ఒక్కరూ కూడా బ్లాక్ డ్రెస్ వేసుకొని ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ బ్లాక్ డ్రెస్ వేసుకొని తమ యొక్క నిరసన తెలియజేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. జస్టిస్ ఈజ్ డ్యూ అంటే పెండింగ్ ఉంది, మా యొక్క సమస్యను పరిష్కరించాలనేటువంటిది తమ యొక్క ప్లకార్డుల ద్వారా తమ చేతులతో కూడా బ్లాక్ రంగు వేసుకొని కూడా చూపించేటటువంటి సిచ్యువేషన్. సేవ్ అనేటువంటి చెప్తున్నారు, జస్టిస్ ఈజ్ డ్యూ అని చెప్తున్నారు. విఈటిఎస్ అనేటువంటి మరొక స్లోగన్గా వాళ్ళు ప్రతి ఒక్కటి పెట్టుకొని ఈ యొక్క గవర్నమెంట్కు తమ గోడును విన్నవించుకునేటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ మనకు ప్రత్యక్షంగా తెలుస్తూ ఉంది. అంటే దీనికి సంబంధించి ఈ యొక్క పశువైద్య విద్యార్థినులు మన దగ్గర ఉన్నారు. అంటే వారి యొక్క డిమాండ్ ఏంటి, ఏం చెప్తున్నారు, ప్రభుత్వానికి వాళ్ళ యొక్క విన్నపం ఏంటో వాళ్ళ మాటలోనే వినేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మేడం చెప్పండి, గత 34 రోజులుగా కూడా మీ యొక్క సమ్మె కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కూడా ప్రభుత్వం దిగిరాలైనటువంటి సిచ్యువేషను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీ విద్యార్థులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. మేడం ముందుగా రాష్ట్రంలోని మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈరోజు మహిళా దినోత్సవం అని చెప్పేసి మేము ఆనందపడాలో, లేకపోతే ఈరోజు మేము ఇలా బ్లాక్ డ్రెస్ వేసుకొని మా నిరసన తెలియజేసినామని చెప్పేసి బాధపడాలో, లేదా మహిళా దినోత్సవం ఆనందపడాలో అర్థం కాని పరిస్థితులు అయితే ఉన్నాం మేము. దీనికి కేవలం కారణం ప్రభుత్వం, మా యూనివర్సిటీ మాత్రమే. ప్రభుత్వం చాలామంది పథకాలలో ఇంతకుముందుకు మన పీఎం గారు బేటీ బచావో బేటీ పడావో, అలాగే అందరూ అంటుంటారు అమ్మాయి బాగుంటే ఇల్లు బాగుంటుంది, ఇల్లు బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సమాజం వ్యవస్థ బాగుంటుంది అని చెప్పేసి అంటుంటారు. అలాంటి పరిస్థితుల్లో అమ్మాయి బాగుంటేనే అన్నీ బాగుంటాయి అనుకుంటున్న ఈ భారతదేశంలో ఈరోజు ఎందుకు ఇలా అమ్మాయిలకి పరిస్థితి వచ్చిందనేది మేము ప్రశ్నిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఇలాగా అంటే ఇక్కడ చూసినట్టయితే మనం ఉన్న స్ట్రెంత్లో 2/3 అమ్మాయిలమే ఉన్నాము. అలాంటిది ఈరోజు మేము మా గొంతిప్పి మా ఆవేదన తెలియజేస్తూ మాకు కావాల్సిన దానికోసం మేము పోరాడుతుంటే మమ్మల్ని పట్టించుకుని నాదులు లేకుండా అయిపోయారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంతమంది అమ్మాయిలు రోడ్డు మీద కూర్చుంటే మా యూనివర్సిటీ అధికారులు కేవలం మా ప్రొఫెసర్స్తో వాళ్ళు ఉమెన్స్ డే చేసుకుంటూ ఉన్నారు. కేవలం వాళ్ళు మాత్రమే ఉమెన్స్, మేము ఇక్కడ ఉన్న వాళ్ళం ఉమెన్స్ కాదా అని అయితే ప్రశ్నిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం ప్రతి దాంట్లో మాకు ముందస్తు వేస్తుంటారు. కేవలం మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా మా పట్ల గౌరవాన్ని వాళ్ళు చూపిస్తూ మా స్టైఫండ్ని పెంచాలని కోరుకుంటున్నాము. గత 13 ఏళ్లుగా మేము రిప్రజెంటేషన్లు అన్నవి ఇస్తూనే ఉన్నాము. గత 33 రోజులుగా ఇలా రోడ్ల మీద కూర్చొని మేము ఎంతోమందికి రిప్రజెంటేషన్లు ఇచ్చి ఎమ్మెల్యే మినిస్టర్లను కలిసి ఆఖరికి ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ గారిని 2 సార్లు కలిసి అన్నిటికంటే ముఖ్యంగా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారిని కూడా మేము కలిసి మా రిప్రజెంటేషన్ ఎత్తేచ్చాము. ప్రతి ఒక్క
రిప్రజెంటేషన్ని తీసుకొని మేము ఉన్నాము చేస్తామని మాటల్లో చెప్తున్నారు కానీ హామీల్లోకి అయితే రావట్లేదు. మేము ఎన్నో కోటి ఆశలతో ఎన్నుకున్న మాకు ఈ కూటమి ప్రభుత్వం మీద చాలా నమ్మకం ఉంది. మా నమ్మకాన్ని నిలబెట్టుకునేలా వాళ్ళు మా రిప్రజెంటేషన్ తీసుకుంటున్నారు కానీ ఆ హామీలోకి అయితే రావట్లేదు. ఇప్పటి వరకు ఇంత పెద్ద మహిళా యూనివర్సిటీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతూనే ఉంది. అంటే ఇప్పటికీ కూడా ప్రభుత్వం మీ యొక్క డిమాండ్లను ఏమాత్రం కూడా పరిష్కరించలేనటువంటి సిచ్యువేషన్లో ఉంది. ఇవాళ మీ స్టూడెంట్స్ మీతో పాటు చదువుకున్న మీరు అందరూ కూడా బ్లాక్ డ్రెస్ వేసుకొని మీ యొక్క నిరసన తెలుపుతూ ఉన్నారు మేడం. అవునండి, ఒకవేళ నిజంగా ప్రభుత్వం మా మొరను వినే ఉంటే మేము ఈరోజు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఇలా కూర్చోవలసిన పరిస్థితి ఉండేది కాదు. 1000 మంది పైగా స్త్రీలు ఈరోజు నడి రోడ్డు మీద ఉన్నామంటే దానికి కారణం ఎవరనుకోవాలి? యూనివర్సిటీ అక్కడ ఏసీలో కూర్చొని ప్రసంగాలు ఇస్తూ ఉంటుంది. ప్రభుత్వం కూడా ఇన్స్టాగ్రామ్లో, ఎఫ్బీలో, వాట్సాప్లో ఈ పాటికి హ్యాపీ ఉమెన్స్ డే అని పోస్టులు చేస్తూ ఉంటారు. పోస్టులు చేయడం ద్వారా, ప్రసంగాలు ఇవ్వడం ద్వారా మహిళలు సంతోషంగా ఉన్నారా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనుకుంటుంది అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ చిరునవ్వుతో ఉన్నప్పుడే మనం మహిళా దినోత్సవం అంటారు. అప్పుడే అందరూ మహిళలు సంతోషంగా ఉన్నట్టు అవుతుంది. వెటనరీ పశువైద్య విద్యార్థినులు అయితే ఒకటే చెప్తున్నారు, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఊరు వాడవాడలా కూడా జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్క మహిళ పూర్తిగా ఆనందించదగ్గ రోజు మట్టుకే ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలి. కొంతమంది ఆనందంగా ఉండి ఏసీ రూముల్లో వారి యొక్క ప్రసంగాలు చేయటం కాదు, మాలాంటి వారు 34 రోజులుగా తమ యొక్క నిరవధిక సమ్మె గురించి పట్టించుకోలేనటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి తమ యొక్క స్టే ఫండ్ సంబంధించిన ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో దాన్ని అమలు చేయాలనేటువంటిది ఈ యొక్క మహిళా విద్యార్థినులు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. కెమెరామెన్ సుబ్బుతో జేజీరామ్, HMTV తిరుపతి. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి HMTV. వార్త ఆగదు, నిజం దాగదు.